మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా మేడం, మాకు ప్రతిసారి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం 12 రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఆ మంత్ అని చెప్పేసి మాకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు. బట్ ఈసారి కూడా సెప్టెంబర్ మంత్ టారో కార్డ్స్ ప్రకారం ఫస్ట్ అయితే ఆ మంత్ ఎలా ఉండబోతుందో చెప్పండి. తప్పకుండా అమ్మా. సో సెప్టెంబర్ 2025 అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం టారో రైడింగ్ ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఓవరాల్ గా సెప్టెంబర్ లో మనం చేయాల్సిన పరిహారాలు కానీ ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే, చూసి ఓకే ఓకే సో సెప్టెంబర్లో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనం అందరం కాస్త ఆరోగ్యం మీద ఒకటి ఫోకస్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి సెప్టెంబర్లో అనమాట. అంటే కలిసి చేసుకుని ఏదైనా కానీ బిజినెస్ అవ్వచ్చు, నలుగురు కలిసి చేసే ఏ పనైనా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది సెప్టెంబర్ మంత్ లో. ఆరోగ్యపరంగా ఇప్పుడు నార్మల్ గా కూడా మాన్సూన్ సీజన్ అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. అయితే సెప్టెంబర్ లో అందరికి ఒక ఏంటంటే మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎంతగా మర్యాద ఇవ్వగలిగితే, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. అయితే దీనికి రిలేటెడ్ గా మనం పితృపక్షాల గురించి కూడా మాట్లాడుకుందాం. కార్డ్స్ పరంగా కూడా మనకి అలాగే వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పెద్దలందరూ ఏ రాశి వాళ్ళైనా కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతలు, పేరెంట్స్ని ఓకే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కాకుండా ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళందరికీ మీ వంతుగా మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేసేయండి. ఓకే, ఇది నెంబర్ 1. రెండోది పితృపక్షాలు మనకి మొదలవుతున్నాయి. సెప్టెంబర్ గ్రహణం అయిపోగానే మొదలవుతుంది కదా. సో గ్రహణం అయిపోగానే పితృపక్షాలు 15 రోజులు ఉంటాయి. ఈ పితృపక్షాలలో మనం ఏం చేద్దాము, అందరు ప్రతి ఒక్కరు అనమాట, ఇది ఒక రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఏమేమి ఇగ్నోర్ చేస్తాం మనము, ఎవరైనా మన ఇంట్లో గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు, మన యాన్సిస్టర్స్, ఓకే తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మనము వాళ్ళు ఏ రోజు చనిపోయారో మనకు గుర్తుండదు, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. రకరకాల పనులలో పడిపోయి తిది వారాలు మర్చిపోతాము. కొంతమంది డేట్ ప్రకారం చేసేస్తూ ఉంటారు, డేట్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. సో ఈ డేట్ గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో మనం తిథుల ప్రకారంగా మనం మామూలుగా మన సాంప్రదాయం లేదంటే ఏంటంటే ఏ తిథిలో పోయారో ఆ మనుషులు వాళ్ళకి ఆ తిథిలోనే వాళ్ళకి తర్పణాలు ఇవన్నీ వదలడం ఇవన్నీ చేయాలి. చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మేము అన్ని కలిపి ఒకటేసారి పెట్టేసాం, మేము ఇంకా పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన యాన్సిస్టర్స్, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నన్ను ఎంత గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళు నేను లేకపోయినా నాకు ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారనమాట. కాబట్టి చాలా మంది జాతకాల్లో పితృదోషాలు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా. ఒకవేళ అట్లాంటి దోషాలు ఎవరికైనా ఉంటే గనక ఆ దోష నివారణకి గాను, లేదు మీ ఇంట్లో ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్, మాటికి ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక బ్లాకేజెస్ ఉంటున్నాయి, ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ సెప్టెంబర్లో ఇప్పుడు మనకు వచ్చే పితృపక్షాలు పౌర్ణమి వెళ్ళిపోగానే 8వ తారీఖు నుంచి 15 రోజుల వరకు ఉండే పితృపక్షాలు ప్రతిరోజు మీ పెద్దల్ని తలుచుకొని వారి పేరు మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకోవడము. చాలా మంది దీక్షలో ఉంటారనమాట. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అన్ని రకాలుగా అన్ని సైడ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి. అంటే మనకి ఇట్లా ఒక పద్మవ్యూహంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అట్లా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పితృపక్షాల్లో 15 రోజులు ఒక దీక్ష అంటే మామూలుగా మీ అమ్మవారి దీక్షలు అవన్నీ ఎట్లా చేస్తారు, అన్ని మాంసాహారం మానేసి, నవరాత్రులు మాంసాహారం మానేసి, నాన్ వెజ్ ఇదంతా తినకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ పక్కన బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతినిత్యం మీ పెద్దల్ని తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద ఆ 15 రోజులు మీరు చేసుకోగలిగితే ఏదో ఒక రకంగా వాళ్ళకి దీపం పెట్టి వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి దానాలు అవి చేసుకోవడం, బ్రాహ్మణులకు మీకు వీలైతే ప్రతిరోజు ఆ 15 రోజులు ఎవరో ఒక బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దానాలు అవి చేయడము, లేదు అంటే అమావాస్య రోజు చేయడం ఒకటి, లేదు అంటే మీ పెద్దలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో మీ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏ రోజు ఏ తిథిలో అయితే పోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు ఏదో ఒక నెలలో ఒక ఏకాదశి రోజు మీ నాయనమ్మ గారు ఎవరో పోయారో, ఈ 15 రోజుల్లో వచ్చే ఏకాదశి రోజు ఆ రోజు వాళ్ళ పేరు మీద
వాళ్ళకి తర్పణాలు అవి వదలడం, బియ్యం ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కాశీకి కానీ గయా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా పితృతర్పణాలు అవి వదిలేయచ్చు. ఇది కాకుండా మనకు అన్ని రకాలుగా మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి, కానీ స్టిల్ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఓకే, మన పరంపర ఏదైతే ఉందో, మన వంశాభివృద్ధి జరగాలి అనుకున్న వాళ్ళందరూ ఈ 15 రోజులు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర వెళ్ళి దీపం పెట్టడము, అక్కడ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకోవడము, అక్కడ ఎవరైనా వీలుంటే అక్కడ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. ఇవన్నిటికంటే కొన్ని పురాణాలు ఏం చెప్పారంటే రావి చెట్టు ఒకటి, పనస చెట్టు ఒకటి, ఈ రెండిటికి పూజ చేస్తే మనకి ఎటువంటి పితృదోషాలు ఉన్నా పోతాయి అని చెప్తారన్నమాట. ఈ పక్షాల్లో ప్రతిరోజు పితృదోషం మన జాతకం చూపించుకున్నప్పుడు పితృదోషం చూపిస్తూ ఉంటుంది ఒకరికి ఎవరికైనా, వాళ్ళు మాత్రం రావి చెట్టు పూజ రెగ్యులర్ గా, పనస చెట్టు పూజ రెగ్యులర్ గా చేసుకోవడం ఇది చాలా చాలా ఉత్తమం. పనస చెట్టు దగ్గర కూర్చొని మీ పితృదేవతలు తలుచుకుంటే వాళ్ళు వింటారని చెప్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఒకవేళ పనస చెట్టు ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర పనస చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త నీళ్ళు అవి పోసి మీ పెద్దలు తలుచుకొని దండం పెట్టుకొని మీకున్న కష్టాలన్నీ అక్కడ చెప్పుకుంటే మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని దీవించాలని, వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా కాపాడాలని దండం పెట్టుకొని వచ్చేయండి. రావి చెట్టు దగ్గర చేయొచ్చు, పనస చెట్టు దగ్గర కూడా చేయొచ్చు. అలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం రెండు ఈక్వలే అన్నమాట. పూజలు చేసినా చేయకపోయినా అంటారు ఇలా మన పెద్దలకు మాత్రం ఖచ్చితంగా పితృదేవతలు అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోయారు, డేట్స్ అవి గుర్తులేవు అనుకుంటే గనక పెద్దల అమావాస్య రోజు వాళ్ళ పేరున అన్ని తర్పణాలు అవి వదిలి దాన ధర్మాలు అవి చేస్తే సరిపోతుంది. ఇది సెప్టెంబర్లో అందరూ అన్ని రాసుల వాళ్ళు చేయాల్సిన చిన్న రెమెడీ. ఓకే మేడం, సింహరాశి వారికి కూడా వచ్చేసి సెప్టెంబర్ మంత్ లోనే టారో కార్డ్స్ ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది, అసలు ఆ మంత్ లో వీరు ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే వీరికి బెటర్ అంటారు? సెప్టెంబర్ 2025 సింహరాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది, ఏం గైడెన్స్ ఉందని టారో చూసి మనం తెలుసుకుందాం. ఓకే మేడం. సింహరాశి వాళ్ళకి 2025 సెప్టెంబర్ చాలా పాజిటివ్ మంత్. అన్ని కార్డ్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఓకే, ఫైనాన్షియల్ పరంగా చూసుకున్నా మంచి ఎదుగుదల, అన్నీ బాగున్నాయి. మీరు ఏదైనా కొత్తగా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా, రిలేషన్షిప్స్ పరంగా అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే ఒక్క వార్నింగ్ ఏంటంటే పార్ట్నర్షిప్స్లో బిజినెసెస్లో ఉన్న వాళ్ళు, ఇద్దరు పార్ట్నర్స్ ఓకే, ముగ్గురు పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీ ముగ్గురులో ఒకరు వల్ల మీ అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎస్పెషలీ బిజినెస్ వాళ్ళకి. బట్ నార్మల్గా చూసుకుంటే దిస్ ఇస్ మంత్ ఆఫ్ అబండెన్స్ అంటాం. అంటే మీరు ఎక్కడ ఏది స్టార్ట్ చేసినా దానికి డబల్ రిటర్న్స్ మీకు వస్తాయి సెప్టెంబర్లో. కాకపోతే ప్రిడిక్షన్స్ ప్రకారం ఎట్లా ఉన్నా మీరు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలన్నమాట. మనకు జాతకం బాగుంది కదా ఏమీ చూసుకోకుండా అవన్నీ మాత్రం అట్లాంటివి చేయకూడదు. ఏది డాక్యుమెంట్స్ సైన్ చేసినా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఫస్ట్ పేపర్ వర్క్స్ అవంతా బాగుండేలాగా చూసుకోండి. ముగ్గురు పార్ట్నర్స్ ఉన్న దగ్గర నేను ఆల్రెడీ చెప్పాను, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒకటి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంత మర్యాదగా చూసుకుంటే మీకు ఇంకా అంత ఎదుగుదల అనమాట. అది ఆడవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మదర్, సిస్టర్, వైఫ్, డాటర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడైతే బాధపడతారో మీకున్న లక్ అంతా ఆటోమేటిక్గా వాళ్ళతో పాటే వెళ్ళిపోతుంది అనమాట. సో సింహరాశి వాళ్ళకి ఒక ఇండికేషన్ ఏంటంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూసుకోమని ఒక చిన్న ఇండికేషన్. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో అంటే ఇంకొకరికి ఇచ్చే స్వభావం మీకు ఉండాలన్నమాట. ఇచ్చేటప్పుడు కొంచెం బాధపడుతూ ఇచ్చినా ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఇచ్చేటప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటాం, అబ్బా ఇంత ఎందుకు ఇవ్వాలి, అంత ఎందుకు ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అట్లా కాకుండా మనస్ఫూర్తిగా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఐదర్ ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు. ఇచ్చేటప్పుడు 2 minds తోటి ఇవ్వద్దు. అది డొనేషన్ అవ్వచ్చు, ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు, ఎవరైనా మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి హెల్ప్ అడిగారా, హెల్ప్ ఇచ్చేటప్పుడు మనసు కష్టపెట్టుకొని ఇవ్వడబ్బా చచ్చినట్టు చేయాలి, ఇంకా నాకు ఆప్షన్ లేదు, అట్లా కాదు. హోల్ హార్టెడ్గా వాళ్ళకి ఇచ్చేయండి. ఆ ఇచ్చేది వెనక్కి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వండి.
సో ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మిమ్మల్ని ఒక 100 రూపాయలు అడిగారు వచ్చి, మీకు ఇవ్వాలని ఉంది, కాకపోతే అప్పుగా అడుగుతున్నారు అవతల వాళ్ళు. మీకు తెలుసు అవతల వాళ్ళు అప్పు ఇస్తే మళ్ళీ మీకు వెనక్కి తిరిగి ఇవ్వలేరు అని. సో మీరేం చేయొచ్చు, 50 ఇచ్చి అది నాకు వెనక్కి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇచ్చేయండి. నిజంగా కష్టంగా ఉన్నవాళ్ళు అదొక ప్రాక్టీస్ అనమాట. అట్లా చేస్తే ఏమవుతుందంటే మీ రిలేషన్షిప్ పాడవద్దు, అండ్ మీకు ఎంత తోచితే అంత మీరు మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈ రెండు మీరు కొంచెం కేర్ఫుల్గా ఆలోచించుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పటిదాకా ఏవైతే డిలేస్ ఉన్నాయో అవి ఇంకా ముందు ఇంకా ఏ డిలేస్ ఉండవు. చక్కగా ముందుకు అన్ని చకచక అయిపోతూ ఉంటాయి మంత్ అంతా వర్క్స్ అన్నీ. అయితే ఈసారి మీకు ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళండి. అదొక కార్డు మీకు. తూర్పు వైపుగా నడుచుకుంటూ వెళ్ళండి ఫస్ట్. ఓకే, ఎనీ గుడ్ వర్క్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నా, ఏదైనా మంచి వర్క్ మీద వెళ్తున్నా, ఈస్ట్ డైరెక్షన్ బెస్ట్ డైరెక్షన్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. అదేవిధంగా ఇందులో వచ్చింది ఏంటంటే సూర్య ఆరాధన. డైరెక్షన్ ఈస్ట్, ఆరాధన సూర్య ఆరాధన రెగ్యులర్గా చేయండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. ఆదివారాలు నాన్ వెజ్ తినడము, ఇంకా ఏదైతే ఉన్నాయో వేరే వేరే ఆల్కహాల్ తాగడం అట్లాంటివన్నీ అవాయిడ్ చేసి ప్రతి ఆదివారము ఈ నెలలో వచ్చే 4 ఆదివారాలు మీ దగ్గరలో ఉన్న సూర్య టెంపుల్ ఏది ఉంటే అది వెళ్ళండి. చాలా ప్లేసెస్లో ఉండవు కాబట్టి అవకాశం లేని వాళ్ళు ఏదైనా ఒక విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి. అదేవిధంగా ఏదైనా ఒక ఆదివారము గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని గుళ్ళో ఇచ్చి ఆ ప్రసాదాన్ని అందరికీ పంచండి. మీకు ఈ నెల సెప్టెంబర్ మంత్లో ఫేవరబుల్ కలర్ ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ ఒకటి ఏటైనా మంచి వర్క్స్ మీద వెళ్ళినప్పుడు ఎల్లో కలర్ వేసుకోండి. గంధపు బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళండి. ఈస్ట్ డైరెక్షన్ ఫేవరబుల్. మిగతావన్నీ ఏవైతే రెమెడీస్ చెప్పానో ఆదివారాలు సూర్యారాధన ప్రతిరోజు చేయండి. సూర్యారాధన చేసుకుంటూ ఉంటే ఈ మంత్ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది సెప్టెంబర్. ఓకే మ్యామ్, సింహరాశి వరకు వచ్చేసి సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే మా.